మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నం శరవేగంగా వాస్తవ రూపంలోకి వస్తోంది. దక్షిణాసియాకు అత్యంత సమీప ముఖద్వారంగా ఉన్న ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభించిన 7 నెలల్లోనే కీలకమైన బ్రేక్ వాటర్ పనులను పూర్తి చేయడం ద్వారా ఈ పోర్టు నిర్మాణంపై తన చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి కల్పించే ఈ పోర్టు పనులు 2025 మొదలు నాటికి పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఇక బందర్ పోర్టుపై గ్రౌండ్ రిపోర్ట్ను మా కలీగ్ హరి అందిస్తారు. హలో, ఎలక్షన్ ట్రాక్లో ప్రస్తుతం మనం వచ్చాం పోర్ట్ టౌన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, బట్ దే యూస్ టు బి కాల్డ్ యాజ్ అ పోర్ట్ టౌన్. ప్రస్తుతం మచిలీపట్నం అంటారు. కృష్ణా జిల్లా వాసుల చిరకాల స్వప్నం మచిలీపట్నం పోర్ట్ ప్రాంతంకి మనం వెళ్ళబోతున్నాం. బందర్ పోర్ట్ అన్నది ఒక చిరకాల స్వప్నం. వందల సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ఇక్కడ పోర్టు నిర్మాణం జరిగితే బందరు కూడా ఏ ముంబై మాదిరిగానో ఏ చెన్నై మాదిరిగానో ఒక మహానగరంగా ఎదుగుతుంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అది ఒక నెరవేరని కలగానే మిగిలిపోయి ఉండేది. ఇప్పుడు మనందరి ప్రభుత్వం పోర్టు నిర్మాణ పనులని దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ప్రారంభించాం. 11,600 కోట్లతో 16 బెర్తులతో 116 మిలియన్ టన్నుల కార్గో రవాణా సామర్థ్యంతో ఈ పోర్టు నిర్మాణం జరగబోతోంది. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 5,156 కోట్లతో 4 బెర్తులతో 350 లక్షల టన్నుల కార్గో రవాణా సామర్థ్యంతో ఈ పోర్ట్ నిర్మాణం జరగబోతోంది. వెళ్దాం, పోర్టు మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. సో హౌ ఇస్ ఇట్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ ద పీపుల్? అభివృద్ధికి ఏ రకమైన సోపానంగా ఇది ఉండబోతుంది అనేది నా కళ్ళతో చూసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. యు గాట్ ఫాలో మీ. ఏదన్నా భారీ కార్యక్రమాలు, ఏదైనా పనులు ప్రారంభించే ముందు ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు మామూలుగా శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కొన్నేళ్లకి అది ప్రారంభోత్సవం జరగడం కానీ లేకపోతే ఆ పనులు ప్రారంభం కావడం కానీ మనం రివాజ్గా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పనుల ప్రారంభోత్సవం చేయటం మాత్రం ఫస్ట్ టైం మనం చూసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అనేది ఇక్కడి ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమం అంతా కూడా ఆయన పూర్తి చేశారు. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న పోర్టును పరీక్షించడానికి మనం వెళ్తున్నాం. 4 బెర్తులు సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 5,000 కోట్లతో దీని నిర్మాణం జరిగింది. దీని ద్వారా 3.5 లక్షల టన్నుల కార్గో రవాణా సామర్థ్యంతో ఇది రూపుదిద్దుకోబోతోంది. దీని ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం. సో రోడ్డు పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళే ప్రయత్నం మనం చేస్తున్నాం. రోడ్ లేయింగ్, అలాగే నల్ల మట్టితోటి ఉదయం నుంచి కూడా టిప్పర్లు, లారీలతో ఈ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయనేది మనం కళ్ళారా చూడొచ్చు. మచిలీపట్నం దశ మారబోతోంది అన్నదానికి ఈ పోర్టు నిర్మాణం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. కేవలం ఒక ఇల్లు నిర్మించడానికి ఎంతకాల సమయం పడుతుందో మనకు తెలిసిందే. అలాంటిది ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ పోర్టు నిర్మాణం, శరవేగంగా జరుగుతున్న ఈ పనులు మచిలీపట్నం అభివృద్ధిని ఎలా రూపుదిద్దుకోబోతుందో, అభివృద్ధికి ఎలా సోపానాలు వేస్తుందో అనేది ఈ పోర్టు నిర్మాణంలో ఖచ్చితంగా కనిపిస్తోంది. దీని ద్వారా రైల్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే అక్కడి నుంచి పోర్టు దాకా వచ్చే ట్రాన్స్పోర్ట్, వీటన్నిటి ద్వారా సో ఇండైరెక్ట్గా ఎన్ని ఉద్యోగాలు, డైరెక్ట్గా ఎన్ని ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఏ రకంగా జరుగుతుందో అనేది కూడా కొత్తగా చెప్పనక్కర్లేదు. సో పోర్టు నిర్మాణం పనులు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇక్కడ సౌత్ అండ్ నార్త్ వాటర్ బ్రేకర్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. లెట్స్ గో దే. మచిలీపట్నం బ్రేక్ వాటర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం పోర్ట్లో. ఇది 2.70 మీటర్లు అంటే 2.7 కిలోమీటర్ల మేర ఉన్న ఈ బ్రేకర్ సౌత్ బ్రేకర్ అని, అలాగే ఆ పక్కన ఉన్నది నార్త్ బ్రేకర్గా చెప్తూ ఉన్న క్రమం మనం చూస్తున్నాం. దాదాపు 1,200 మంది టెక్నికల్ కావచ్చు, అలాగే లేబర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు శ్రమిస్తే శరవేగంగా జరుగుతున్న ఈ పోర్ట్ నిర్మాణ పనులని మనం చూపించడానికి ఇక్కడికి వచ్చాం. సో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సౌత్ అండ్ నార్త్ బ్రేక్ వాటర్స్ గురించి మాట్లాడాలంటే కనుక ఇది ఇక్కడే వాటర్లో పోర్ట్ షిప్పులు రావడానికి ఛానల్ దీని మధ్య ఉంటుంది. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. 70 మీటర్లు. నార్త్ ఎంత అండి? నార్త్ వచ్చి 250 మీటర్. 250 మీటర్. ప్రస్తుతానికైతే మనం సౌత్ బ్రేక్ వాటర్లో ఉన్నాము. సౌత్ బ్రేక్ వాటర్లో మొత్తం 2.70 మీటర్కి మనం ఆల్రెడీ 19 మీటర్ దాకా రీచ్ అయ్యామండి. బై ది 15 డేస్లో మనం కోర్ లేయర్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం సౌత్ బ్రేక్ వాటర్. ఓకే. సో డ్రెడ్జర్స్ 2 ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ సిఎస్డి అనేది చెప్తున్నారు.
కట్ సక్షన్ డ్రెడ్జర్ అవి రెండు ఉన్నాయి. సో ఇవన్నింటి అంటే శాండ్ అది సక్ చేసి మళ్ళీ డంప్ చేయడానికి పనికి వస్తుంది. ఓకే, సో ఎంత డెప్త్ ఉండాలి ఇక్కడ షిప్ ఛానల్ దగ్గర వచ్చే ముందు అప్రోచ్ అప్రోచ్ ఛానల్ వచ్చి మనకి 14 కిలోమీటర్ నుంచి మనం అప్రోచ్ ఛానల్ డ్రెచ్ చేసుకుంటూ వస్తాం మనం. ఓకే, మ్యాక్సిమం అక్కడ 4 మీటర్ దాకా మనం ఎక్స్కవేషన్ చేసామండి. ఆ తర్వాత ఈ డ్రెడ్జర్లతోటి మనం ప్రస్తుతానికైతే ఈ లేయర్ అంటే ఈ అప్రోచ్ ఛానల్ మనం స్టార్ట్ చేసామండి. ఇదేంటంటే మన దగ్గర 2 కష్ట సెక్షన్ డ్రెడ్జ్లు వచ్చాం. మొత్తం మనం 5 డ్రెడ్జ్లతో మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, ప్రస్తుతానికి కట్ట సెక్షన్ డ్రెడ్జ్ తోటి గంటకి మనం 300 MQ వరకు శాండ్ తీస్తున్నామండి. ప్రస్తుతానికి తీసిన శాండ్ అంతా కూడా మనం ఈ రిక్లమేషన్ పర్పస్ యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, మొత్తం మన దగ్గర ఉన్న పోర్ట్ ఏరియా మొత్తం 1700 ఎకరాలు రిక్లమేషన్ ఫిల్ చేసి పెట్టాలన్నమాట. ఆ ఫిల్లింగ్ పర్పస్ ప్రస్తుతానికి మనం తీసిన డ్రెడ్జర్ అంతా వాడుతున్నాం మనం. ఓకే, ఆ డ్రెడ్జ్ చేసిన సాయిల్ అంతా కూడా మనం ఫిల్లింగ్ పర్పస్ వాడుకుంటున్నాం. మిగతాదంతా కూడా ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్ అవుతా మనకు ఒక ఏరియా చూపించారండి. ఆ ఏరియాలో మిగతా శాండ్ కూడా డంప్ చేస్తాం మనం. డంప్ చేస్తాం. ఓకే, సో వాటర్ అంటే షిప్ అప్రోచ్ అయ్యేటప్పుడు ఎంత డెప్త్ ఉండాలి, దానికి సంబంధించి అని చెప్పి ఏంటంటే షోర్ లైన్లో వచ్చేసరికి 14 మీటర్ ఉంటుందండి. వన్స్ మన ఆఫ్ షోర్కి వచ్చేసరికి మన షోర్ దాటిన తర్వాత మాత్రం -14 మీటర్ ఉంటుంది. ఓకే, ఈ -14 మీటర్లో మనం ఇదంతా చేసుకుంటూ రావాలి. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులు గమనించడానికి ప్రస్తుతం మనం వచ్చాం. 2.7 కిలోమీటర్ల నిర్మాణం కొనసాగుతున్న దీన్ని సౌత్ బ్రేక్ వాటర్స్ అంటారు. అక్కడ దూరంగా కనిపిస్తున్నది నార్త్ బ్రేక్ వాటర్గా చెప్తున్నారు. సో చూస్తున్నాం ఇక్కడ వాటర్లో నింపిన శాండ్ అండ్ రాక్, మట్టి రాయి అవ్వచ్చు, ఏ రకంగా 2.7 కిలోమీటర్ల మేర ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. మనకి అక్కడ కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయింది, ఇంకొక 10% మాత్రమే మిగిలిందని చెప్తున్నారు. సో ఇది కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్న క్రమం మనం చూస్తున్నాం. టిప్పర్స్ నుంచి ఇది విజయవాడ దగ్గరలో ఉన్న ప్రాంతం దొన్నపాడు దగ్గర నుంచి రాయిని తీసుకొచ్చి ఇక్కడ నింపే ఫిల్లింగ్ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. సో ఇక డ్రెడ్జింగ్ విషయానికి వస్తే దాన్ని CSD అని చెప్తున్నారు. దట్ ఈస్ కటింగ్ సక్షన్ డ్రెడ్జర్స్ అనేది అలాంటివి 2 అమర్చారు. అది గంటకి 300 క్యూబిక్ మీటర్ల ఇసుకని సముద్ర భూగర్భంలోంచి తీస్తుంది. ఆ తర్వాత పైప్ లైన్ ద్వారా ఒక ప్రాంతంలో ఇది డంప్ చేస్తారు. టోటల్గా 1700 ఎకరాలు ఉన్న ఈ మొత్తం స్థలాన్ని 15 మీటర్ల ఎత్తున కంప్లీట్గా లెవెల్ చేసే ఒక ప్రక్రియని ఇక్కడ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు అవ్వచ్చు, అలాగే 1200 మంది వర్క్ ఫోర్స్తో నిరంతరం పనిచేస్తే కానీ ఇంత వేగంగా ఈ పనులు జరగవు అనేది ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్న క్రమం మనం చూస్తున్నాం. ఈ బ్రేక్ వాటర్స్ పూర్తయిన తర్వాత దీని మధ్యలోంచి ఛానల్ అంటే అప్రోచ్ ఛానల్ అంటారు. అంటే వచ్చిన షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి డాక్ వరకు వెళ్ళడానికి దాన్ని అప్రోచ్ ఛానల్ అంటారు. ఆ నిర్మాణం తర్వాత చేపడతారు. సో ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత అప్రోచ్ ఛానల్ ఉంటుంది. అక్కడ ఏదైతే షిప్ మనకి అప్రోచ్ అవుతుందో అక్కడ -7 మీటర్స్ వాటర్ డెప్త్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే అక్కడ ఏ రకమైన ఇసుకని తీయాలి, అక్కడి నుంచి అది తీసి డంప్ చేయటం ఎంతవరకు అవసరమో అనేది ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ మాటల్లో మనకు తెలిసింది. అలాగే అప్రోచ్ అయ్యే దగ్గర -7 ఉంటే డాక్ దగ్గర -14 మీటర్స్ డెప్త్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇసుకని ఆ రకంగా తోడి ఇక్కడి నుంచి అవసరమైన చోట ఫిల్లింగ్కి వాడి ఆ తర్వాత 14 కిలోమీటర్స్ అవతల ఒక స్థలాన్ని గుర్తించారు. ఆ డెసిగ్నేటెడ్ ఏరియాలో ఈ శాండ్ అంతా కూడా అక్కడ డంప్ చేసే అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ 4 బెర్త్ల నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు. 4లో 3 కమర్షియల్ అయితే, ఒకటి ఎక్స్క్లూజివ్గా కోల్ అంటే బొగ్గు రవాణాకి సంబంధించిన బెర్త్గా దాన్ని చెప్తున్నారు. ఇక బొగ్గు విషయం ఎందుకు స్పెసిఫిక్గా పెట్టాలంటే ఆ బొగ్గు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని డాక్ దగ్గరికి లేకపోతే గూడ్స్ వచ్చే ట్రాక్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు తీసుకెళ్ళడానికి కూడా ప్రత్యేకమైన మార్గం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఎక్స్క్లూజివ్గా ఒక బెర్త్ని ఇక్కడ వాడుతున్నారు. అలాగే ఇక రవాణా ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అంటే వేరేగా చెప్పనక్కర్లేదు. పోర్టు నిర్మాణం జరిగితే ఇక్కడికి గూడ్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. సో దానికి కంప్లీట్గా ప్రాజెక్ట్ DPR కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే ఫీజిబిలిటీ స్టడీ తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్గా ఎంత వ్యయం అవుతుంది అనేది కంప్లీట్గా DPRలో ఉంటుంది. అది కూడా కంప్లీట్ అయిన స్టేజ్ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం వచ్చేదారిలో చూసాం రోడ్డు నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి. ఆ తర్వాత దీన్ని నేషనల్ హైవే 65 అవ్వచ్చు, అలాగే 213 అవ్వచ్చు, రెండింటికి అనుసంధాన పరిచే ప్రక్రియ కూడా జరిగిన తర్వాత ఇక దేశంలోని వివిధ నగరాలకు ఈ పోర్ట్ ఎంత సెంటర్ పాయింట్గా ఉండబోతోంది అనేది దాని ద్వారా తెలుస్తుంది. రైల్ రవాణాకి సంబంధించి గూడ్స్ లైన్ కూడా వేసే ప్రక్రియను కూడా మరి కొద్ది కాలంలోనే
దీన్ని మొదలెట్టబోతూ ఉన్నారు. సో దాదాపు 5,000 పైచిలకు కోట్ల ఖర్చుతో నిర్మాణం చేపడుతూ ఉన్నారు. సో ఎంత శరవేగంగా జరుగుతుందనేది మనం గ్రౌండ్కి వచ్చి మనకి చూస్తే కనుక అర్థం కాదు. సో చూస్తున్నాం ఎంత మేరకు రాక్స్ అలాగే శాండ్ తోటి వాటర్ని నింపారు అనేది. సో ఆ తర్వాత ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే కనుక సో ఎంతటి కన్సైన్మెంట్ వస్తుంది, ఎలాంటి రవాణా ఇక్కడ జరగబోతోంది. సో పెద్ద పెద్ద షిప్స్ నౌకలు ఏవైతే ఉన్నాయో అవి రావటం వల్ల సో ట్రేడ్ ఏ రకంగా పెరగబోతోంది, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ రకంగా దోహదపడుతుంది అనేది కాలం ఖచ్చితంగా చూపిస్తుంది. సో దానికి పునాది ఇక్కడ పడింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే సో ఒక పునాది రాయి వేసి ఆ తర్వాత మర్చిపోయే ప్రభుత్వాన్ని మనం చూసాం. అలాగే మందకొండిగా సాగే పనులు మనం చూసాం. కానీ దీనికి కావాల్సిన మెటీరియల్ అవ్వచ్చు, లేకపోతే ఇదంతా డంప్ చేసి ఆ తర్వాత ప్రారంభోత్సవం చేసి పనులని శరవేగంగా ఉరకలెత్తిస్తున్న ప్రభుత్వాన్ని అరుదుగా చూస్తూ ఉంటాం అనేది ఇక్కడ ప్రజలు వాళ్ళ మాటల్లో చెప్పినప్పుడు మనం వినడం కూడా జరిగింది. సో ఈ పోర్ట్ అనేది కేవలం ఒక కన్స్ట్రక్షన్గా కాదు, ఇది ఒక బందర్వాసుల సెంటిమెంట్గా కూడా చెప్తున్నారు. దశాబ్దాల కళ ఇది అని చెబుతున్నారు. సో ఈ పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ జీవన విధానం అవ్వచ్చు, లేకపోతే ఆర్థికంగా కూడా మొత్తం అభివృద్ధి చెందడానికి ఇది దోహదపడుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ప్రస్తుతం మనం మచిలీపట్నం పోర్ట్ దగ్గర ఉన్నాం. ఇలాంటి పోర్ట్స్ దాదాపు 10 మొత్తం తీర ప్రాంతం అంతా కూడా నిర్మాణం చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు ముందడుగులు కూడా పడుతున్న క్రమం అయితే మనం చూస్తున్నాం. అభివృద్ధి లేదు అనే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక సమాధానంగా ఉండబోతుంది. చూద్దాం మనం లోపల ఇంకా టెక్నికల్గా ఇంకా మనం తెలుసుకోవాల్సిన అంశాలేంటి, ఏ రకంగా సాగుతోంది ఈ నిర్మాణం అనేది నేను వెళ్ళి మీకు చూపిస్తాను. ప్లీజ్ కమ్ ఫాలో మీ. డ్రెడ్జింగ్ చేసే ప్రాంతానికి ప్రస్తుతం మనం వచ్చాం. టోటల్గా 42 మిలియన్ క్యూబిక్ టన్స్ డ్రెడ్జింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి ఈ ఫేజ్లో అనేది చెప్తున్నారు. ఇక్కడ ఉన్న డ్రెడ్జింగ్ మెషిన్స్ మనం చూడొచ్చు, 3 అమర్చారు ఇక్కడ. సో సిఎస్డి అంటే కటర్ సక్షన్ డ్రెడ్జెస్ అనేది ఇవి 3 వర్క్ చేస్తూ ఉన్నాయి నిరంతరాయంగా. ఇక్కడ ఉన్నది దిస్ ఇస్ చిన్న కెపాసిటీ, అంటే తక్కువ కెపాసిటీ ఉన్న ఇది దాదాపు 500 క్యూబిక్ మీటర్స్ ఇది పర్ అవర్ తీసే కెపాసిటీ దీనికి ఉంది. దీని తర్వాత సెకండ్ ఫేజ్లో ఎక్కువ కెపాసిటీ అంటే దాదాపు 1000 క్యూబిక్ మీటర్స్ కూడా తీయగలిగిన సామర్థ్యం ఉన్న డ్రెడ్జెస్ని కూడా తర్వాత ఉంచే పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత మనం అక్కడ చూడొచ్చు దట్ ఈస్ కాల్డ్ టెట్రాపాడ్స్. సో అది వాటర్ ప్రెషర్ని ఈక్వల్గా ఇది చేయడానికి, అలాగే కింద ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడున్న ఈ ఏదైతే ఉందో బ్రేక్ వాటర్స్ అని ఏదైతే చెప్తున్నారో దీని మీద మళ్ళీ రాక్ ఆర్మర్స్ అమరుస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న బెడ్ ఏదైతే చూస్తున్నామో అది ఇంకా 1 మీటర్ ఎత్తుకు వెళ్తుంది. ఆ పైన ఈ టెట్రాపాడ్స్ని ఉంచే ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ బెర్త్ నిర్మాణం, అటు తర్వాత ఈ అప్రోచ్ ఛానల్, ఈ ఛానల్స్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే షిప్స్ డాక్ వరకు వెళ్ళే మార్గం వాళ్ళు ప్రిపేర్ చేయబోతున్నారు. సో ఇదంతా స్టేజ్ వైజ్గా జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న స్టేజ్లో మనం అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆన్ స్కెడ్యూల్ ఇప్పటి వరకు వెళ్తుంది. 2025 అక్టోబర్కి డెడ్ లైన్గా దీన్ని చెప్తున్నారు ఇదంతా కంప్లీట్ అవ్వడానికి. ఆ తర్వాత అఫ్కోర్స్ దట్ రైల్ మార్గం అవ్వచ్చు, ఆ తర్వాత దీనికి అనుసంధానంగా చేసే రోడ్ మార్గం ఏదైతే ఉంటుందో అది హైవేస్ వరకు వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ పైనే మొత్తం రవాణా ప్రక్రియ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా అది పూర్తయ్యే ప్రక్రియ ఉంటుంది అనేది ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నమాట. మొత్తానికి మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులైతే శరవేగంగా జరుగుతున్న ఇది మనం గ్రౌండ్ రిపోర్ట్లో మనం పరీక్షించి చెప్తున్నమాట. ఐ కెన్ సీ దట్ ద డ్రెడ్జర్ ఈస్ హియర్ అండ్ అదర్ 2 డ్రెడ్జర్స్ అట్ ద నార్త్ బ్రేకర్ అక్కడ కూడా వర్క్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో దట్స్ అబౌట్ మచిలీపట్నం పోర్ట్లో మనం జరుగుతున్న పనులని పర్యవేక్షించే నిమిత్తమే ప్రస్తుతం ఇక్కడికి వచ్చాం. డ్రెడ్జింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం మనం చేస్తున్నాం. దోస్ ఆర్ లైక్ బిగ్గర్ డ్రెడ్జెస్. మనం ఇంతకుముందు చూసిన దానికంటే సిడిఎస్ అంటారు, కటర్ సక్షన్ డ్రెడ్జెస్. సో అది పర్ అవర్ 1000 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ శాండ్ని ఇది సక్ చేస్తుంది. ఆ తర్వాత పైప్ లైన్ ద్వారా వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి అది డంప్ చేసే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. సో 2 డ్రెడ్జర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. అక్కడ మనం చూసాం ఇంతకుముందు చూసిన ఏదైతే బ్రేకర్స్ ఉంటాయో, బ్రేక్ వాటర్స్ అంటారు, అది సౌత్ అండ్ దట్ ఈస్ ద నార్త్. నేను మీకు చెప్తూ ఉన్నాను. సో దాని మీద ఉన్నది దొనబండ అనే ఏరియా, అంటే ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న దొనబండ దగ్గర నుంచి దాదాపు 1 కేజీ నుంచి 500 కేజీస్ వరకు ఉన్న రాక్ ఏదైతే ఉంటుందో వాటన్నిటి తెచ్చి ఇక్కడ ఫిల్ చేస్తున్న క్రమం మనకు కనిపిస్తోంది. దాదాపు ఇంకొక 1 మంత్లో ఈ ప్రక్రియ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత అప్రోచ్ ఛానల్స్ ఏదైతే ఉంటుందో అవి స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత బెర్త్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అప్పుడు మాత్రమే
షిప్స్ రావడానికి వీలుంటుంది. దీనికి తగ్గట్టుగా ఇక్కడ ఒక సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతోంది. బట్ టెంపరీ అని చెప్తున్నారు. పర్మనెంట్గా వేరే చోట ఒకటి సబ్స్టేషన్ దీనికి ఎక్స్క్లూజివ్గా కడుతున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 4 బెర్తుల్లో ఒకటి కంప్లీట్ ఎక్స్క్లూజివ్గా కోల్కి సంబంధించింది, మిగతా 3 కమర్షియల్ బెర్త్స్ అని చెప్తూ ఉన్నారు. సో దీని ద్వారా మనకి పోర్ట్ నిర్మాణ పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో మనకి తెలుస్తోంది. దూరంలో చూడొచ్చు ఆ ఆరెంజ్ కలర్స్ ఉన్న ఏదైతే బే ఉంటుందో అది పైప్ లైన్. దాని ద్వారానే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసిన శాండ్ అంతా కూడా డంప్ చేసే యాక్టివిటీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద డ్రెడ్జర్. ఇట్స్ క్వైట్ అ బిగ్ వన్. సో దాదాపు గంటకు 1000 క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడే సామర్థ్యం ఉన్న మెషిన్స్ 2 అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇప్పుడు మనం వెళ్తున్నది దీన్ని అప్రోచ్ ఛానల్గా చెప్తున్నారు. సో షిప్స్ ఏవైతే వస్తాయో వివిధ ప్రాంతాల నుంచి అవి వచ్చే అప్రోచ్ ఛానల్ ఈ రకంగా వెళ్తుంది. ఆ తర్వాత డాక్ నిర్మాణం చేపడతారు. సో టోటల్ స్కోప్ 42 మిలియన్ క్యూబిక్ మీటర్స్ అయితే ప్రస్తుతం ఈ పనిచేస్తున్న డ్రెడ్జెస్ ద్వారా దాదాపు 20,000 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఇసుకని వీళ్ళు ప్రతిరోజు కూడా తీసే ప్రక్రియ కంటిన్యూస్గా కొనసాగుతుంది. దీని తర్వాత ఇంకా పెద్ద అంటే ఎక్కువ సామర్థ్యం గల డ్రెడ్జెస్ని తీసుకొచ్చినట్టయితే అది దాదాపు 1,00,000 నుంచి 1,50,000 క్యూబిక్ మీటర్స్ ఒక రోజుకి తీసే సామర్థ్యం ఉన్న డ్రెడ్జర్స్ కూడా ఉంటాయి. అవి ఆ సెకండ్ స్టేజ్లో తీసుకొస్తారని చెప్తున్నారు. కొంచెం మనం ముందుకెళ్తే కనుక దాన్నే అప్రోచ్ ఛానల్స్ అంటారు. దాని ద్వారానే షిప్స్ అన్నీ కూడా వచ్చి బెర్త్కి ఆ డాక్ దగ్గర కూడా రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 5 కిలోమీటర్ల మేర రైలు మార్గాన్ని కూడా దానికి సంబంధించిన డిపిఆర్ కూడా కంప్లీట్ అయింది అని చెప్తున్నారు ఇక్కడ అధికారులు. సో దీని తర్వాత ఆ ప్రక్రియ చేపడతారు. దాని తర్వాత సో జాతీయ రహదారులకి NH65 అవ్వచ్చు, 213 అవ్వచ్చు, అక్కడి వరకు కూడా వీటన్నిటిని శరవేగంగా తీసుకెళ్లే రోడ్డు మార్గం కూడా కంప్లీట్ చేస్తారు. దాని ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుంది అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో దానికి సంబంధించిన పునాది ఇక్కడ పడింది. సో ఇలాంటివి దాదాపు 10 పోర్ట్లు ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా తీర ప్రాంతంలో నిర్మాణం జరుగుతోంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పుడు మనం చూస్తుందండి బెర్తల్ ఏరియా అండి. బెర్తలు ఇక్కడే 4 బెర్తల్లో రానున్నాయి. ఫస్ట్ ఫేజ్లో 4 బెర్తల్ని మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఈ 4 బెర్తలకి సంబంధించి ఫౌండేషన్ వర్క్స్ ఏదైతే పునాది వర్క్లు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పనులు ఇక్కడ ప్రారంభించడం, వాటితో పాటు 3 బెర్తలకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైలింగ్ జరుగుతుంది. మొత్తం మనం 1200 పైలు చేయాల్సిన అవసరం ఉంది. చూస్తున్నారు కదా, భారీ యంత్రాలు, భారీ సామర్థ్యం కలిగిన యంత్రాలతో ఇక్కడ పనులన్నీ చేస్తున్నారండి. చాలామంది మ్యాన్ పవర్తో ఇక త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అన్న ఉద్దేశంతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం నిర్మాణ సంస్థ, అందులోని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కంకణబద్దులే పనిచేస్తున్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మచిలీపట్నం పోర్ట్ అనేది కేవలం ఒక కట్టడం, ఓ నిర్మాణం కాదు. ఇది బందరు వాసుల కళ, ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ అని చెప్తున్నారు. మనతో ఉన్నారు తోటి బందరు వాసి, మచిలీపట్నం నివాసి, ఇక్కడ సిటిజన్ అని చెప్పొచ్చు. సో ఎన్నేళ్లుగా ఈ కళ వాళ్లకు ఉంది. ఇది సాకారం అయితే కనుక ఏ విధమైన అభివృద్ధి ఇక్కడ ఉంటుందనేది ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నేను బందర్లో పుట్టి పెరిగాను. ఒక 30-35 ఏళ్లుగా నేను చూస్తున్నాను మచిలీపట్నం డెవలప్మెంట్. నాకు వయసు ఊహ తెలిసిన దగ్గర నుంచి చాలాసార్లు అనుకున్నాం బందర్ పోర్ట్ వచ్చేసింది, వస్తుందని. అంటే బందర్కి ఇంక వేరే ఏమీ లేదనమాట. ఈ పోర్ట్ వస్తే ఏమైనా ఇండస్ట్రీస్ వస్తాయి, అందరం కొంచెం బాగుపడతాం అనుకుంటూ ఉండేవాళ్ళం. లక్కీగా ఇప్పుడు పోర్ట్ కన్స్ట్రక్షన్ ఇదంతా నాకు కళ్ళెదురుగుండా జరుగుతుంది చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. బందర్ రోజులు మారాయనే చెప్తాను. ఎవరు థాట్ మీ కళ్ళ ముందే నిర్మాణం ఇలా జరుగుతుంది పూర్తవులేదండి, అనుకోలేదు. యాక్చువల్లీ దీనిలో టెక్నికాలిటీస్ నాకు తెలియపోయినా కానీ బందర్ పోర్ట్ వస్తున్నారు కానీ ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు వస్తుంది, చూశాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. నా లైఫ్లో పోర్ట్ టౌన్ అనేవాళ్ళు. ఆ తర్వాత దీని హిస్టరీ మాకు తెలిస్తే ఏంటంటే, మనకి 18th సెంచరీలో అయితే బాగా షిప్స్ ఇక్కడికి వచ్చేవిటండి. 1873-74లో ఏదో మేజర్ సైక్లోన్ వచ్చి క్లోజ్ అయిపోయింది అంటాం, విన్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడేనండి ఏదన్నా చేపడుతున్న ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఇది ఒక ఛాలెంజ్గా కూడా చాలా మంది చెప్తున్నారు. హౌ డు యూ సే దట్? అవునండి, ఇది ఒక ఛాలెంజ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పోర్ట్ అవ్వదు అనుకున్న టైంలో మనం ఛాలెంజ్గా తీసుకుని కడుతున్నారు కాబట్టి ఛాలెంజ్ అనే చెప్తాను. దీని తర్వాత, ఇది నిర్మాణం తర్వాత డెవలప్మెంట్, మీరు ఇంతకు ముందు అన్నారు ఇక్కడ మచిలీపట్నంకి ఏమీ లేదు, ఇది మూలన ఉన్నట్టుంటుందో కట్ చేసినట్టుగా ఉంటుందని. అయితే కనుక ఎలాంటి డెవలప్మెంట్ ఆశించవచ్చు ఒక మచిలీపట్నం వాసిగా? అంటే ఖచ్చితంగా అండి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అది కూడా చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ పోర్ట్ రావడం వల్ల పోర్ట్ అనుబంధిత సంబంధించిన బోర్డెడ్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు వచ్చే షిప్స్కి రిపేర్ కానీ, షిప్స్కి సప్లై కానీ, ఇవన్నీ ముందు స్టార్ట్ అవుతాయి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి వేరే ఇండస్ట్రీస్ వస్తూ ఉంటాయి. లైక్ నెల్లూరు పోర్ట్ డెవలప్ అయిన తర్వాత మీరు చూసే ఉంటారు, నెల్లూరు చుట్టూతో బోల్డ్ ఇండస్ట్రీస్ వచ్చాయి. కాకినాడ పోర్ట్ తర్వాత కాకినాడలో బోల్డ్ ఇండస్ట్రీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. సో అది ఒక మచిలీపట్నం వాసి ఇక్కడ జరగబోయే అభివృద్ధి,
ఇది మారబోతున్న మచిలీపట్నం గురించి ఆయన కళ ఏ రకంగా సాకారం అవుతుంది, కళ్ళ ముందే అవ్వదు అనుకున్నది ఏ రకంగా సాకారం అవుతుంది అనేది ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ. అఫ్కోర్స్ వాళ్ళు రాజకీయాలు ప్రభుత్వాల గురించి మాట్లాడలేదు, ఖచ్చితంగా జరగబోయే అభివృద్ధి గురించి మాత్రం ఒక మచిలీపట్నం వాసిగా ఆయన మాటలోనే మనం విన్నాం.